ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సాంగ్తో అయితే వీడియో ఎడిట్ చేయాలని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. లాస్ట్కి ఈ డే అయితే ఎడిట్ అయితే చేసేసాను. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో వెళ్ళి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ టెస్ట్ లైస్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ లింక్ 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అవి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని ఎలైట్ మోషన్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్ వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. టెస్ట్కి బ్యాక్కి వచ్చి అన్ని టెస్ట్లో వేసుకి అయితే ఫాంట్ని అయితే యాడ్ చేసుకున్నాక వీడియో స్టార్టింగ్ వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్పై అయితే 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ అయితే చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఎఫెక్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అయితే ఎఫెక్ట్ లేయర్ కింద అయితే ప్లేస్ చేసుకొని సాంగ్ బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే ఇమేజ్పై ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపెసిటీలోకి వెళ్ళి 47 అయితే ప్లేస్ చేసుకోండి. అప్పుడైతే మీకు బ్లాక్గా ఎఫెక్ట్ లాగా యాడ్ అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్కి వచ్చి ఇక్కడైతే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్స్ దగ్గర కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో బీట్ మార్క్స్, అక్కడి నుంచి అయితే బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే ఫ్రంట్ ఉన్న బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే క్రాప్ అయితే చేసుకోండి. చూసారు కదా, క్రాప్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ ఎఫెక్ట్ లేయర్పై క్లిక్ చేసి డూప్లికేట్ ఎఫెక్ట్ అయితే చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఫ్రంట్ ఉన్న లేయర్ని అయితే కట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఆ లేయర్ని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే కట్ అయితే చేసుకోండి. ఫ్రంట్ ఉన్న పార్ట్ని అయితే కట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వీడియో ఎఫెక్ట్ యాడ్ అయ్యి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. టెస్ట్ అయితే ఫేస్ మీదకి ఉంది కదా, అందుకే టెస్ట్ అయితే కొంచెం పైకి అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాడు. ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. లాంగ్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే స్క్రోల్ అవుతుంది. టెస్ట్ లేయర్స్ కింద ఎఫెక్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దాని కిందకి అయితే ప్లేస్ చేసుకొని బీట్ మార్క్ కన్నా ఎక్స్ట్రా ఉంటే లేయర్ అయితే కట్ అయితే చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ ఫ్రంట్కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఫ్రంట్ కీకి వచ్చి యాడ్ చేసుకున్నాం కదా, ఆ కీ దగ్గరికి వచ్చి కొంచెం రైట్ సైడ్కి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే సెకండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, అలా స్క్రోల్ చేస్తే మీకు సెకండ్ ఇమేజ్తో పాటు ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. కీ ఫ్రేమ్ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి గ్రాఫ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా యాడ్ అయితే చేసుకొని బ్యాక్కి వచ్చి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్రెల్ ఆప్షన్పై క్లిక్ చేసి మోషన్ బ్రెల్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ అయితే ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. బ్యాక్కి వచ్చి చూసారు కదా ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ అయిందో, మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ చేయండి. టెస్ట్ కింద ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ కింద అయితే ప్లేస్ చేసుకోండి. బీట్ మార్క్ దాకైతే ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి పేస్ట్ ద ఎఫెక్ట్స్ అయితే చేయండి. కాపీ చేసుకున్నాం కదా ఎఫెక్ట్స్, ఆ ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఫస్ట్ ఒక కీ లాస్ట్ ఒక కీ అయితే యాడ్ అయితే చేసుకొని ఫ్రంట్ వచ్చి ఒక కీ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చి ఇందాక రైట్ సైడ్ అయితే మూవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోండి. స్ట్రైట్గా అయితే మూవ్ చేసుకొని కొంచెం ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతున్నట్టుగా మూవ్ చేసుకొని మిడిల్లోకి వచ్చి గ్రాఫ్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. గ్రాఫ్ట్ యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి.
ఫస్ట్ ఇమేజ్కి అయితే రైట్ సైడ్ మనం ఎఫెక్ట్ యాడ్ చేసాము. ఇప్పుడైతే సెకండ్ ఇమేజ్కి అయితే మనం లెఫ్ట్ సైడ్కి యాడ్ చేసుకున్నాం. మళ్ళీ థర్డ్ ఇమేజ్కి అయితే మళ్ళీ రైట్ సైడ్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్కి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం మీదకి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇమేజ్ అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ చేసి ఎఫెక్ట్ కిందకైతే ప్లేస్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఇమేజ్ ఫ్రంట్కి వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ ఫ్రంట్కి అయితే ఒక కీ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ కూడా ఒక కీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రంట్కి వచ్చేసి ఫ్రంట్ కీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. ఇంకో ఇమేజ్ వచ్చేదాకైతే స్క్రోల్ చేసి కొంచెం మిడిల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళి గ్రాఫ్ట్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చినట్టు అంటే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మిగతా ఇమేజెస్ కూడా ఇంత యాడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.